భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఎవరనే క్వశ్చన్ మన మైండ్లో ఎప్పుడు వస్తుంటుంది. దానికి సమాధానం ఇప్పటి వరకు అయితే సిక్కిం నుంచి పవన్ కుమార్ చామ్లింగ్. ఆయన 24 సంవత్సరాల 166 రోజులు సీఎంగా చేశారు. రెండో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఎవరు, దీర్ఘకాలికంగా పరిపాలించిన ముఖ్యమంత్రిలో సెకండ్ ఎవరున్నారంటే ఈ రోజు వరకు జ్యోతి బసు. కానీ ఈరోజే ఆ రికార్డ్ బ్రేక్ అయింది. మీకు తెలుసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు 23 years 138 days సీఎంగా పరిపాలించారు. కానీ ఈరోజు ఆ రికార్డ్ బ్రేక్ అయ్యి ఒరిస్సాకు చెందిన నవీన్ పట్నాయక్ గారు 23 సంవత్సరాల 139 రోజులు ఈ రోజుకి సీఎంగా పరిపాలించారనమాట. అంటే సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఇన్ ఇండియా నవీన్ పట్నాయక్ గారు అయ్యారు. ఒరిస్సాకి ఆయన చేసిన సేవలు చాలానే ఉన్నాయి. అయితే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో కనుక ఆయన గెలవగలిగితే ఆయన లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆఫ్ ఇండియా పవన్ కుమార్ చామ్లింగ్ గారిని బ్రేక్ చేసి మరి ఆయన రికార్డుని ముందుకెళ్ళే అవకాశం ఉంది. నవీన్ పట్నాయక్ గారికి ప్రస్తుతం 76 సంవత్సరాలు అనమాట. అసలు ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా ఆయనకి 50 సంవత్సరాల వయసు వరకు పొలిటికల్ సర్కిల్స్లో ఆయనకు సంబంధం లేదు. ఆయన తండ్రి బిజు పట్నాయక్ అప్పట్లో జనతాదళ్లో ఆయన ఉండి ఒరిస్సాకి సీఎం అయ్యారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఒరిస్సాలో పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చిందనమాట. ఎప్పుడైతే పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చిందో జనతాదళ్ లీడర్స్ అప్పట్లో ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆ టైంలో పార్టీలో స్ప్లిట్ వచ్చింది. అదే బిజు జనతాదళ్. ఆ పార్టీని లీడ్ చేసిన ఆయన నవీన్ పట్నాయక్ గారు అనమాట. నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్లో చేరిన తర్వాత ఆయన అక్సా అనే కాన్స్టిట్యున్సీ నుంచి ఒరిస్సాలో ఎంపీగా పోటీ చేసి 2 years పాటు సెంట్రల్ గవర్నమెంట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం హయాంలో స్టీల్ అండ్ మైన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన అనుభవం కూడా ఉందన్నమాట. మీకు తెలుసు, 1999లో ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ వచ్చింది. ఆ తర్వాత ఆ టైంలో ఒరిస్సాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేదన్నమాట. సో ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఒరిస్సాలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కోయిలిషన్ గవర్నమెంట్ ఒకటి అధికారంలోకి వచ్చింది. అదే బిజు జనతాదళ్ ప్లస్ బీజేపీ. అంటే నవీన్ పట్నాయక్ గారు సీఎం అయ్యారు బీజేపీ సపోర్ట్తో, బీజేపీ కోయిలిషన్తో. సో అది 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే 2 తరాలు అంటే 2 terms ఇది ఉంది ప్రభుత్వం, కోయిలిషన్ గవర్నమెంట్ బీజేపీ ప్లస్ బిజు జనతాదళ్. 2009లో ఈ కోయిలిషన్లో కొన్ని గొడవలు అయ్యాయన్నమాట. దాంతో ప్యారీ మోహన్ మహాపాత్ర అనే ఒక IAS ఆఫీసర్ అక్యుమెన్షిప్ సపోర్ట్తో ఎఫెక్టివ్గా ఈ కోయిలిషన్ నుంచి బయటికి రాగలిగారు నవీన్ పట్నాయక్. అయితే ఈ ప్యారీ మోహన్ మహాపాత్ర ఈ రిటైర్డ్ IAS ఆఫీసర్ చేతిలోనే ఆయన కూడా ఒక కుట్రను ఎదుర్కొన్నారు, కూను ఎదుర్కొన్నారనమాట. నవీన్ పట్నాయక్ గారు ఫారెన్ వెళ్ళిన టైంలో, లండన్ వెళ్ళిన టైంలో ప్యారీ మోహన్ మహాపాత్ర 2012లో ఆయన పైన కుట్ర చేసి పొలిటికల్ కు ఆయన సీఎం అవ్వాలని ఒక దురాశ చూపించడంతో నవీన్ పట్నాయక్ గారు ఆ కుట్రని ఎఫెక్టివ్గా డీల్ చేయగలిగారు అనమాట. నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాకి చేసిన సేవలేంటి మీకు తెలుసు. 23 సంవత్సరాలు లాంగెస్ట్ సర్వింగ్ సెకండ్ లార్జెస్ట్ సీఎం అయ్యారు, లాంగెస్ట్ సర్వింగ్ సీఎం అయ్యారు. త్వరలో అన్నీ బాగుంటే కనుక ఆయన ఇండియాలోనే దీర్ఘకాలికంగా పరిపాలించిన సీఎం కాబోతున్నారు. అసలు ఈ నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాకి అందించిన సేవలేంటి? వాళ్ళకి 1999లో ఎఫెక్టివ్గా సూపర్ సైక్లోన్ని అసలు సైక్లోన్ ఎలా వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలుసు. సో అప్పటి నుంచి ఒరిస్సాలో డిజాస్టర్ మేనేజ్మెంట్, సైక్లోన్ మేనేజ్మెంట్ మీద ఆయన చాలా కృషి చేశారనమాట. నవీన్ పట్నాయక్ గారిని కరప్షన్ క్రూసేడర్ అంటారు. ఆయన కరప్షన్ అసలు గిట్టదు. ఆయన కరప్షన్ని ఒరిస్సాలో ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగారు అంటారు. చాలా సాఫ్ట్ స్పోకెన్ లీడర్ అండ్ సీఎం అనమాట. ఆయన ఒరిస్సాలో సబ్సిడైజ్డ్ రైస్ ప్రోగ్రామ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒరిస్సాలో మన తెలంగాణ రైతు బంధు పథకం ఏదైతే ఉందో అలాంటి పథకమే ఖాళియా అనే పథకం చాలా అద్భుతంగా పనిచేసిన పథకం అనమాట. అండ్ అందరికంటే ముందే ఆయన మిల్లెట్ క్రాప్స్ని రివైవల్ కూడా చేశారు. అడ్మినిస్ట్రేషన్లో 5 T's అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 5 T's అంటే 1 టీమ్ వర్క్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్ఫర్మేషన్, టైం లిమిట్. ఈ 5 కాన్సెప్ట్స్ని అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చారు. దాంతోపాటు ఒరిస్సాలో ఎయిమ్స్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు హెల్త్ కేర్ కోసం. ఇంత దీర్ఘకాలికంగా పరిపాలించిన నవీన్ పట్నాయక్ గారి మీద విమర్శలు లేకపోలేదు. 23 సంవత్సరాలు పరిపాలించిన ఒరిస్సా సరిగా అభివృద్ధి జరగలేదని, అదేవిధంగా కరప్షన్ ఆయన లార్జ్ స్కేల్లో ఆపగలిగారు, పై స్థాయిలో ఆపగలిగారు అని, క్షేత్రస్థాయిలో కరప్షన్ ఆపలేకపోయారని, అంతేకాకుండా ఎక్కువగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కోసం బ్యూరోక్రసీ మీద డిపెండ్ అయ్యారని, ప్రజా చైతన్యం, ప్రజల యొక్క భాగస్వామ్యం, రాజకీయ చైతన్యం తగ్గించి బ్యూరోక్రాట్స్కే ఎక్కువ అధికారం అక్కడ ఇస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి.